నమస్కారం. ప్యూర్ సోల్ తెలుగుకి స్వాగతం. రాత్రి పడుకున్నప్పుడు నిద్ర రావడం లేదా? రేపు ఏమవుతుందో అని భయం? నిన్న జరిగిన అవమానం మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం? అసలు ఏ పని చేయకుండానే మెదడు అంతా అలసిపోయినట్టు అనిపిస్తుందా? మీరు ఓవర్ థింకింగ్ అనే విషవలయంలో చిక్కుకున్నారు. 5000 ఏళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి పరిస్థితి కూడా ఇదే. అప్పుడు జగద్గురువు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఆ అద్భుతమైన మంత్రం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఒక విషయం గురించి ఆలోచించడం సహజం, కానీ ఆ ఆలోచనే మనల్ని నియంత్రించడం మొదలుపెడితే అది ప్రమాదం. ఓవర్ థింకింగ్ అనేది ఒక చీకటి గది లాంటిది. అందులో మనం తిరుగుతూనే ఉంటాం, కానీ బయటపడే దారి దొరకదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు, మిత్రాత్మాత్మానస్య ఏనాత్మైవాత్మాన జితః. అంటే ఎవరైతే తన మనస్సుని జయించారో వారికి మనస్సు ఒక మిత్రుడు, జయించలేని వారికి అదే మనస్సు అతిపెద్ద శత్రువు. మనం ఎందుకు అతిగా ఆలోచిస్తాం? ఎందుకంటే మనం రేపటి గురించి భయపడుతున్నాం. నేను ఫెయిల్ అయితే ఏంటి? నాకు ఉద్యోగం రాకపోతే ఏంటి? కృష్ణుడు చెప్పిన మొదటి సూత్రం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మీ అధికారం కేవలం పనిచేయడంలోనే ఉంది, ఫలితం మీద లేదు. మీరు పని చేసేటప్పుడు ఫలితం గురించి ఆలోచిస్తే ఆ పని సరిగ్గా చేయలేరు. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్ష రాసేటప్పుడు ర్యాంకు రాకపోతే ఏంటి అని ఆలోచిస్తే అతనికి తెలిసిన జవాబులు కూడా మర్చిపోతాడు. కాబట్టి ఫలితాన్ని కృష్ణుడికి వదిలివేసి మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఓవర్ థింకర్స్కి 2 ఇళ్ళు ఉంటాయి. ఒకటి గతం, 2 భవిష్యత్తు. వారు వర్తమానం అనే సొంత ఇంట్లో అస్సలు ఉండరు. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జున, నీ ముందు భీష్ముడున్నాడు, ద్రోణుడు ఉన్నాడు. వీళ్ళిద్దరినీ చూసి నువ్వు రేపటి గురించి బాధపడుతున్నావు, కానీ ఇప్పుడు నీ చేతిలో ఉన్నది నీ ధనస్సు, నీ ముందున్నది యుద్ధం. మీరు కూడా అంతే. రేపు ఏమవుతుందో అని ఈ రోజును వృధా చేయకండి. మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. మీరు చేసే చిన్న పని మీద శ్రద్ధ వహించండి. ఇదే ఓవర్ థింకింగ్ ఆపే సులభమైన మార్గం. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. ఎవరైనా మనల్ని వదిలి వెళ్ళిపోవడం, అనారోగ్యం రావడం లేదా అనుకోని నష్టాలు, వీటి గురించి ఎంత ఆలోచించినా లాభం లేదు. ఇలాంటి సమయంలో కృష్ణుడు చెప్పిన మార్గం శరణాగతి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్నీ నాకు వదిలేయి, నేను చూసుకుంటాను అని కృష్ణుడు భరోసా ఇస్తున్నాడు. ఒక చిన్న బిడ్డ తన తండ్రి చేతిని పట్టుకున్నప్పుడు ఆ తండ్రి ఎటు తీసుకెళ్తున్నాడో అని భయపడడు. ఎందుకంటే తండ్రి మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్నే మీరు దైవం మీద ఉంచండి. నాకు ఏది మంచిదో ఆ పరమాత్మకే తెలుసు అని అనుకున్న క్షణమే మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. గుర్తుంచుకోండి, మీ ఆలోచనలు మీరు కాదు, మీరు ఆ ఆలోచనలను గమనించే ఒక ప్యూర్ సోల్. ఆలోచనలు మేఘాల్లాంటివి, వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఆకాశం లాంటి మీ ప్రశాంతత ఎప్పుడూ మారకూడదు. ఈ రోజు నుండి ఫలితం గురించి కాకుండా పని గురించి ఆలోచించండి. భయాన్ని కృష్ణుడి పాదాల దగ్గర వదిలేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ప్రశాంతతని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. మీకు ఏ విషయంలో ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ప్యూర్ సోల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.